పార్టీ సభ్యత్వమే 70 లక్షల మంది ఉన్నారు. మరి ఇంత పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ 2 టర్ములు తెలంగాణ ప్రజలు దీవించి ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చింది. ఇస్తే మన నాయకుడు ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒకటే ఒక గోల్తో పనిచేసిరు. ఆయన మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పదవులు రావాలనో మా పార్టీ కార్యకర్తలందరి కోసం ఏదో చేయాలని పనిచేయలే. ఒకటే పనిచేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడు నా బిడ్డనే, వారి కోసం వారికి మంచి జరగాలి, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దీన్ని నవ్వేటోడు ముందట జారిపడ్డట్టు కావద్దు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి ప్రతీప శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళ ముందు మనం గల్లా ఎగరేసుకొని ఇగో ఇందుకు తెచ్చుకున్నాం తెలంగాణ అని చెప్పాలి అని పనిచేసిరు కేసీఆర్ గారు. అంతే తప్పితే పార్టీని ఏదో చేయాలి, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో చేయాలి అని చెప్పి వారు పనిచేయలేదు. మరి 10 ఏళ్లలో ఎన్ని సమావేశాలు పెట్టి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే ఇవాళ ఖమ్మంలో ఎక్కడ రిజల్ట్ రాకుండా కేవలం భద్రాచలంలో రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదొక రికార్డు, మామూలు విషయం కాదు. ఒక భద్రాచలం గెలవడం అన్నది అదొక రికార్డు. సరే, మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు మనను వదిలేసి అధికార పార్టీకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి ద్రోహుల్ని చాలామందిని చూసినాం. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మన దగ్గరికి రావాలి, ఉద్యమంతో ఉన్నటువంటి బలంతో ఉన్నటువంటి పార్టీలో గెలవాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోవాలి. ఇది అనేక సందర్భాల్లో ఆ కుట్రల్ని మనం చూసినాం. ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మనము ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళము కొద్దిగా మనం ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నాగం చేస్తారు. కేసీఆర్ గారు అదే చెప్పిండ్రు, మోసపోకండి గోసపడతారని చెప్పిండ్రు. ఎందుకోసం చెప్పిండ్రు అది? కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుందని కాదు, కానీ తెలంగాణ తెచ్చుకున్నాం, అది మన బిడ్డ లాంటిది. బిడ్డకి ఏది కావాలో ఎట్లా చూసుకోవాలనేటటువంటి ఆలోచన మనకు ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళకు ఉంటుంది తప్పితే వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టే కేసీఆర్ గారు పదే చెప్పిండ్రు, మోసపోకండి గోసపోతారని చెప్పి. ఇవాళ వెంకట్రావు గారు వెళ్ళిపోయినారు, కానీ నేను ఇవాళ ఇక్కడ శ్రీరాముడి సన్నిధిలో నిలబడి చెప్తా ఉన్నా, భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తే మళ్ళా గెలిచేది కూడా బీఆర్ఎస్ అవుతుంది తప్పితే అదే కాంగ్రెస్ కాదు. ఎట్ ఎనీ కాస్ట్ మళ్ళా గెలిచేది బీఆర్ఎస్ అవుతుంది. ఎందుకోసం చెప్తున్నామంటే ప్రజలు కూడా మోసాన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో గుర్తించిండ్రు, ఈ గులాబీ కండువ వేసుకున్న వాళ్ళు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష తప్పితే వేరే వాళ్ళు ఉంటే కాదు అనే విషయం అర్థమైంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు, అనేకమైన కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు, అనేకమైన లేనిపోని వాగ్దానాలు చేసిండ్రు. ఇవాళ ఏం చేస్తున్నారు? చేయగలుగుతున్నారా? ఇవాళ ఇక్కడున్న నాయకులందరికీ కూడా తెలుసు, మళ్ళీ మనమే రావాలి. మళ్ళా ఎందుకంటే కొద్దిగా నష్టపోయినా ఓర్చుకుంటాం మనమే, మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇది మనది, మన రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలామంది బాధపడ్డారు, అక్క మాకు పర్సనల్గా లాభం కాలేదు అని. చాలామందికి కాలేదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చాలామందికి కాలేదు. ఎందుకంటే మనం తెలంగాణ ఫస్ట్ అనుకున్నాం, బీఆర్ఎస్ ఫస్ట్ అనుకోలే. తెలంగాణ ఫస్ట్ ఉండాలి, తెలంగాణ అన్నింటిలో నంబర్ 1 ఉండాలని చెప్పి మనం 24 గంటలు పనిచేసినాం. ఇలా పనిచేస్తే కోనసీమ కాదు, ఆంధ్ర కాదు, అంతకన్నా పెద్ద ఎత్తున వరిధాన్యం మన దగ్గర వండుతున్నది. పంజాబ్ను దాటిపోయి ఇండియాలో నంబర్ 1 స్థాయికి వరిధాన్యం పండించే స్థాయికి ఇవాళ మనం తెలంగాణ చేరుకున్నామంటే అది మామూలు విషయం కాదు.